श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वक्ष्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। విశ్వమునందున్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ కూడా ప్రాతకాల వందనములు. ఆత్మీయులారా, పరమ పవిత్రమైనటువంటి మానవ జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి పురుషార్థములు ఏవైతే ఉన్నాయో, ధర్మ అర్థ కామ మోక్షములను మనం సంపూర్ణంగా అనుభవించాలనగా దానికి తగినటువంటి మార్గనిర్దేశనం చాలా అవసరం. అట్టి మార్గనిర్దేశాన్ని చేయగల సమర్థులు సాక్షాత్ గురుదేవులు మాత్రమే. అందుకే గురువును బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. గురువు అనగా పరబ్రహ్మ వస్తువు. అట్టి పరబ్రహ్మ తాను అట్టి ఆనందాన్ని త్రయీ అవస్థల యందు అనుభవిస్తూ లోకమున కళ్యాణం చేయడం కోసం మనతో సహజంగా వాళ్ళు వర్తిస్తుంటారు. మానవ శరీరాన్ని ధరించినటువంటి అట్టి బ్రహ్మ వస్తువును తెలుసుకోవడం కఠినమైన విషయం. మహాత్ముల చరణ సేవ, దేవతానుగ్రహం, సద్గురువుల యొక్క అనుగ్రహంతో మాత్రమే వారిని పరిపూర్ణంగా తెలుసుకోగలమని భగవద్గీతాది శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిరంతరము కృష్ణ భగవానుడితో ఉన్నటువంటి అర్జునుడు తాను భగవంతుడని తెలుసుకోలేకపోయాడు. తన శిష్యుడు భగవంతుడని కృష్ణ భగవానుని తెలుసు. అందుకే విభూతి యోగంలో పాండవానాం ధనంజయ అంటాడు. అందుకే అందరిలో ఉన్నటువంటి వస్తువు ఒక్కటే, పరబ్రహ్మ వస్తువు. దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన జ్ఞాని. 1962లో ఎలియాట్టన్ గుడి అనేటువంటి ఆ యొక్క క్షేత్రంలో మహాస్వాముల వారు బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ తన ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ జయేంద్రుల వారిని వేదాధ్యయనం చేయించడం కోసం, శాస్త్రాధ్యయనం చేయించడం కోసం అనేక మంది పండితులు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారు. అందులో ఒక పండితుడికి అనిపించింది, స్వాములు అది ఎల్లప్పుడూ కూడా ఏకాంతంలో బ్రహ్మ అనుసంధానం చేస్తుంటారు, వారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎలా సాధ్యమో తెలుసుకోవాలని ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నమస్కారం చేశారు. స్వాముల వారు ఏదో పుస్తకాన్ని చదువుతున్నారన్నమాట. వచ్చిన వారిని గమనించి కూర్చోండి అని ఆయనతో అనేకమైనటువంటి శాస్త్ర విషయాలు, ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ జయేంద్ర స్వామి వారి అధ్యయనం ఎలా జరుగుతుంది, అనేక విషయాలు వారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా ముందుకు వంగి అలా దగ్గరగా కూర్చొని అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈయన వచ్చిన వారు ఆ విషయం తెలుసుకోవాలి, సహజంగా
ఈ యొక్క బ్రహ్మానుబంధం ఎలా కలుగుతుంది అని. కొద్దిసేపు అయిన తర్వాత మీరు వెళ్ళి రండి అని ఆయన ఆశీర్వదించారు. ఆయన లేస్తున్నారు. స్వాములు వారు కొద్దిగా మెల్లిగా లేచారు. చూస్తే ఆయన కూర్చున్నటువంటి ఒక చెట్టు యొక్క ఆకుల కింద అనేకమైనటువంటి క్రిమి కీటకాలు, చీమలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే స్వాములు వారు దానిపైన కూర్చున్నా వాటికి ఎటువంటి ఆపత్తు కలగకుండా అలా మృదువుగా ఆయన కూర్చొని ఉన్నారన్నమాట. వాటిని తోలడం కానీ, తరిమేయడం కానీ, వాటికి హాని కానీ ఏమి చేయకుండా అలా సహజంగా వీరితో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అందుకే ఈ లోకంలో మానవ అవతారం ధరించినటువంటి ఎందరో మహాత్ములు మన దేశంలో అవతరించారు. వాళ్ళు శ్రీ రమణుల వారు, శ్రీ రామకృష్ణ పరమహంస, వీరందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మానుభూతిని అనుభవిస్తూ లోకానికి మార్గదర్శనం చేశారన్నమాట. మరి ఒక మారు ఈ యొక్క వేదాధ్యయనం చేయించడానికని ఆంధ్ర నుండి వచ్చినట్టు కొంతమంది పండితులు, ఒక ఇద్దరు స్వాముల వారి దగ్గరికి రావాలి, ఎలియాత్తం గుడికి రావాలి. వారిది తెలుగు భాష. దోవలో ట్రైన్ ఆగవలసిన ప్రదేశం వారికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరినైనా అడగాలి అని అనుకున్నారనమాట. అక్కడ తోవలో మరియాత్ అనేటువంటి ఒక స్టేషన్ వస్తుంది అని వారికి తెలియజేయబడింది. అది ఎక్కడ వస్తుందా అని వారు చాలా ప్రతి స్టేషన్ను కూడా బయట తొంగి చూస్తున్నారు. తమిళ భాషలో రాశారు, కొద్దిగా హిందీలోనూ ఉన్నాయి. అయితే వారిని గమనించుకోలేకపోవడం వలన అక్కడే ఉన్నటువంటి ఒక ఆయన్ను, ఏమండి ఆ యొక్క మరియాత్తం అనేటువంటి స్టేషన్ ఎక్కడొస్తుంది అని అడిగారు. ఆయన ఒకేసారిగా విసుగుగా నాకు తెలియదు అనేసారు అంతే. అని తర్వాత ఒక 2 స్టేషన్ల తర్వాత ఆయన దిగి వెళ్ళిపోయాడు. అంటే ఆయన పలికిన వాళ్ళ సౌజన్యం లేదు, ఏదో కఠినంగా మాట్లాడారు. సరేలే అని వీరేం చేశారు, కొద్దిసేపు అలానే కూర్చున్న తర్వాత స్టేషన్ మాస్టర్ వస్తే ఆయన అడగడం, ఆయన ఇంకా నెక్స్ట్ స్టేషన్ ఏముంది దిగేయండి అని చెప్పారు. సరే అని ఇద్దరు కూడా దిగి ఇంకా ముందుగానే ఏర్పాటు చేసినట్లుగా మఠం నుండి ఒక వాహనం వస్తుంది. కావున మఠం వాహనం రాగానే వాళ్ళు దాంట్లో కూర్చుని ఎలియాతంగుడి మహాస్వాముల వారు, శ్రీ జయేంద్ర స్వాముల వారు ఉన్నటువంటి సన్నిధానంకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మన పండితులు కదా, అప్పుడు వారు ఏం చేస్తారు, వేదాధ్యయనం చేసిన వారు నిత్య కర్మానుష్ఠానం చేసుకుని శ్రీవారిని దర్శించుకునేది సంప్రదాయం. కావున వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేసి నిత్యానుష్ఠానాలు నెరవేర్చుకొని శ్రద్ధాభక్తులతో శ్రీ జయేంద్ర స్వాముల వారిని మొదలు కలవాలని వచ్చి వారిని కలిశారు. అక్కడ ఏమిటంటే వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించింది, ఎవరైతే తాము వస్తున్నటువంటి ట్రైన్లో ఆ యొక్క మర్యాద స్టేషన్ ఎక్కడ వస్తుంది అని ఎవరినైతే అడిగారో ఆ వ్యక్తి ఆ యొక్క జయేంద్ర స్వామి వారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. కాస్త సౌజన్యం వద్ద ఇక్కడికే వచ్చాడు ఆయన, మరి తను ఎక్కడికి వెళ్తున్నానని అడిగి ఆ స్టేషన్ పేరు చెప్పి మాకు సహాయం చేసి ఉండవచ్చు కదా అనేటువంటి ఒక చిరాకు అనిపించి ఆయన వచ్చిన వ్యక్తి మాట్లాడుకుని వెళ్ళిపోయిన తర్వాత శ్రీ జయేంద్ర స్వాముల వారితో ఇలా జరిగింది స్వామి అని చెప్పారు. అవునా, ఆయన చెప్పవలసింది కదా మీకు, మంచివాడే, మరి ఏంటి ఇలా జరిగింది అని వీరి యొక్క బాధను దూరం చేయాలి, ఈ విషయాన్ని స్వాముల వారికి చెప్దామని మహాస్వాముల వారి దగ్గరికి వచ్చారు. వచ్చి నమస్కారం చేసుకుని ఎప్పటి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, అంత బాగుందా, అంత సౌజన్యంగా జరిగిందా రైలు ప్రయాణం అని అడిగారు. అప్పుడు వారు చెప్పారనమాట, ఆ జయేంద్ర స్వాముల వారి పరిచయం ఉన్నట్టు ఆ వ్యక్తి పేరు చెప్తూ, ఆయన మాకు ఈ ట్రైన్లో ఏ విధంగానూ సహకరించలేదు, ముభావంగా ఉన్నాడు, తిరస్కారంగా మాట్లాడారని చెప్తే స్వాముల వారు మౌనంగా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని అన్నాడు, ఆయన నాగరికుడే కదా, నా వరకు ఆయన మంచివారే అన్నారు.
శ్రీ జయేంద్ర స్వాముల వారికి ఈ ఇద్దరు పండితులు కూడా ఆశ్చర్యం అనిపించింది స్వాముల వారి యొక్క ఈ ఉత్తరం. అప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత స్వాముల వారు అంటున్నారు అనమాట, మీకు మంచి చేశారు కదా ఆయన, తనకు తెలియదు అని చెప్పడంలో ఏముంది? ఒకవేళ ఆయన మీకు ఏదైనా తప్పు దోవ చూపించి ఉండింటే ఏం చేసేవారు? అంతవరకు ఆయన మంచివారే అన్నారు. అంటే ప్రతి ఒక్కరిలోనూ మహాస్వాముల వారు మంచినే స్వీకరిస్తారనమాట. అందుకే ఎవరిపైన కూడా మనం కొండెమని చెప్పరాదు. అందరిలో కూడా పరమాత్మ స్వరూపం ఒకటే ఉంటుంది. అందరినీ కూడా ప్రేమించాలి, వేదాధ్యయనం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ఆయన అంటున్నారనమాట. అంటే మన అధ్యయనం అనేది ఏదైతే ఉందో సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడిలో, మరి ఆయనకు ట్రైన్లో ఏ మాయ ఆవరించి వీరికి సహకరించలేదో, మరి సహకరించాలని అతనికి ఎందుకు అనిపించలేదో, పూర్వాపరాలు మనకు తెలియదు కదా అనే దృష్టి మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలన్నమాట. అందుకే ఈ లోకంలో మనకు ఎవరైనా ఏదైనా సహాయం చేయలేదంటే దాన్ని వారిని మనం నిందించి ప్రయోజనం లేదు. వారు మనకు అపకారం చేయలేదు కదా, అంతవరకే సంతోషం అని భావించాలట. ఒకసారి పండర్పురంలో మహాస్వాముల వారు ఉన్నారు. దక్షిణాది యాత్ర 1979 ఆ ప్రాంతంలో పండర్పురంలో ఒక బ్రాహ్మణు ఇంట్లో ఉన్నారు. అది శంకరమఠమే. ఒక 5-6 మందికి విద్యార్థులకు మాత్రం ఆయన పాఠం చెప్తున్నారు అన్నమాట. స్వాముల వారు రాగానే పూర్ణ కుంభంతో స్వాముల వారిని ఎదుర్కొని వెళ్ళి వేద స్వాగతం చెప్పి అక్కడ ఉన్నారు స్వాముల వారు. అక్కడ ఉండగా ఏమైంది, అక్కడ ఉన్నట్టు కొన్ని పిల్లులు స్వాముల వారు ఉండే చోటుకు వచ్చి కూర్చున్నాడు. దాంట్లో పూర్ణంగా పిల్లల్ని ఈనే సమయం వచ్చింది. ఒక పెద్ద పిల్లి స్వాముల వారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వచ్చి పిల్లలను పెట్టింది అన్నమాట. చిన్న చిన్న పిల్లలు వచ్చిన వారితో స్వాముల వారు మాట్లాడేవారు. అవన్నీ ఈయన ఉండే చోట పడుకునేటివి, తిరిగేటివి. స్వాముల వారు మాత్రం ఇంత మాత్రం వాటిని తోలేటువంటి వారు కాదు. అవంతకు అవి సహజంగా ఉండేది, స్వాముల వారు ఉండేవారు. ఇంకా అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత స్వాముల వారు వాటికి పాలు అవన్నీ ఏర్పాటు చేసేవారు. రోజు తన పని తాను వచ్చిన వారిని సందర్శనం ఇవ్వడం ఇలా ఉండేది. వచ్చిన వారంతా పెద్ద పెద్దవారు అనుకునేవారు. స్వాముల వారు ఇలా చిన్న పిల్లలు వచ్చి కూర్చుంటే కూడా వాటిని ఏమీ విసుకోవటం లేదు. సామాన్యంగా పిల్లులు అంటే అదొక అపశకనంగా భావించేటువంటి వాళ్ళు ఉంటారు కదా అని కొందరు అనుకుంటున్నారు. స్వాముల వారు వాళ్ళ హృదయాలు తెలిసినా ఏమీ మాట్లాడటం లేదు. అవి పెద్దగా అయిన తర్వాత స్వాముల వారు నేను బయలుదేరుతానన్నారు. అంటే మేము ముందుకు ఊరికి వెళ్ళాలి అంటే ఆ పండితులు మిగతా వారంతా ఎంతో ప్రార్థించారు వెళ్ళవద్దని. స్వాముల వారు అప్పుడు లేదు, వెళ్ళాలి, ఒకే చోట యతీశ్వరులు ఉండకూడదు అని చెప్తూ అప్పుడు ఏం చేశారో, తనకు విలువైనటువంటి ఒక శాలువను స్వాముల వారికి వాళ్ళు భక్తిపూర్వకంగా సమర్పించుకున్నారు ఆ పండితులు. స్వాముల వారు వచ్చేటప్పుడు ఏం చేశారంటే, పాపం వెచ్చగా ఉండని చలికాలము అని చెప్పి స్వాముల వారు ఆ శాలువను ఆ పిల్లుల దగ్గరకు పెట్టి వాటిని కప్పి వాటిని సముదాయించినట్టుగా చేసి మెల్లిగా బయటకు వచ్చారు. అందరికీ ఎంత ఆశ్చర్యం అంటే, ప్రతి ప్రాణిలో కూడా పరమాత్మ స్వరూపం నిండి నిబిడీకృతమై ఉంటుందన్నమాట. ఆచార్యులు మనకు దీని ద్వారా ఏం సందేశం ఇస్తున్నారంటే, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వం అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. భగవద్గీతలో ఒక శ్లోకం ఇది. ప్రతి ఒక్కరి హృదయంలో సాక్షాత్ భగవంతుడు నిలయమై ఉంటాడు. హృది సన్నివిష్టో, హృదయానికి చాలా సమీపంలో ఉంటాడని. గుండె కొట్టుకుంటుంది కదా, ఆ గుండె కొట్టుకోవడానికి సహాయకారైన వారెవరు అనగా శ్రీమన్నారాయణుడు. మరి ఈ యొక్క యతీశ్వరులు ఎప్పుడు ఏం చెప్తుంటారో నారాయణ 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 అంటుంటారు. మనం ఇంతవరకు మాట్లాడుకున్న విషయాలు చాలా చిన్నవైనా కూడా వీటిలో అంతరార్థం చాలా దాగి ఉంది. అందుకే భగవంతుని స్మరించడం, గురువుని స్మరించడం రెండూ కూడా సమానమే. అందుకే ఎల్లప్పుడూ నిరంతరం కూడా సద్గురు చింతన,
భగవత్ చింతన ఎవరైతే చేస్తుంటారో ఈ ఆధ్యాత్మిక విషయాలు వారికి బోధపడతాయని చెప్తూ అట్టి మహాపురుషుని ప్రాతకాలం స్మరిస్తూ ఈ వాక్పుష్పములు వారి యొక్క దివ్య పాదపద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర.